అని ఏడుస్తాడు కూడా. అన్నం తిన బుద్ధి కాదు, నీళ్లు తాగ బుద్ధి కాదు, పడుకోలేడు, నిలబడలేడు, మాట్లాడలేడు, నడవలేడు. ఎందుకు? వాడి చావు యొక్క డేట్ వాడికి తెలిసిపోయింది. అది చాలా భయంకరమైనది. అయితే ఈ శిక్ష ఎవరిపైన ఉంది? మనందరి పైన ఈ శిక్ష ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంట? ఇప్పుడు కాబట్టి ఆ రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా మనం తీర్చబడి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడ్డాం కదా. మరణానికి వెళ్ళవలసిన వాళ్ళు మనమేమైపోయాం? రక్షించబడ్డాం. జైల్లోకి వెళ్ళవలసిన వారు మనమేమైపోయాం? రిలీజ్ అయిపోయాం, బయటకు వచ్చేసాం కదా. పాపపు కోపంలో పడిపోవలసిన మనం ఏం చేసాం? మరి సమాజంలోనికి వచ్చేసాం. అంధకార శక్తులతో పీడించబడవలసిన మనం ఏం చేసాం? దేవుని కృపకు పాత్రులమయ్యాం. మరి మనము చావుకు, భయంకరమైన నరకానికి వెళ్ళవలసిన మనమందరం ఏమైపోయామంటే, ఇదిగో దేవుని రాజ్యానికి శుద్ధ సువర్ణమైన బంగారు వీధుల్లో తిరగడానికి, దేవదూతల నడుమ దేవుణ్ణి ఆరాధించడానికి అర్హులమయ్యాం. మనం అర్హులమయ్యాం. అందుకే అంటున్నాడు, ఆయన రక్తము ద్వారా మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి మనం తప్పించబడ్డాం. హల్లెలూయా. మనం తప్పించబడ్డాం. దేవుడు ఆ ఉగ్రతను ఆయన భరించాడు, మనం భరించలేదు. యేసు ప్రభు ఆ ఉగ్రతను భరించి మనల్ని ఏం చేశాడు? మనకు ఆ తీర్పు నుంచి మనకు విడుదల ఇచ్చాడు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో అంటున్నాడు, 1వ అధ్యాయం 19వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆయన యందు సంపూర్ణత నివసించవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, ఇంకా అంటున్నాడు వాటి 19వ వచనము, ఆయన యందు సర్వసంపూర్ణత నివసించవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటికన్నిటికీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలనని తండ్రి అభిష్టానము ఆయన. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంట? ఆయన రక్తముతో సంధి చేశాడంట. సంధి చేయడం అంటే దేవునికి మనిషికి మధ్య ఏముంది? అగాధం ఉంది. అగాధం. ఇప్పుడు 2 కొండలు ఉన్నాయి. 2 కొండల మధ్య లోయ ఉంది. బస్సు వస్తా ఉంది. ఇప్పుడు ఆ కొండ మధ్యకి ఆ కొండ వైపు దాటుకోబోవాలి.